రిజల్యూషన్ చేయమని చెప్పి కూడా నేను సంతకం కూడా పెట్టడం జరిగింది. దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం, కళా వెంకట్రావు భవనం సొసైటీస్ అనేది మార్నింగే మేము సైన్ చేశాము, క్యాన్సల్ చేయమని చెప్పాము ఆ సొసైటీస్నే. అది ఈ రోజు కానీ రేపు కానీ అథెంటికేషన్గా వచ్చేస్తుంది. మేము ఆల్రెడీ మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, సంతకాలు పెట్టేది. దయచేసి మీరు గమనించవలసిందిగా కోరుతున్నాం. పెద్దలు రిజల్యూషన్ పాస్ చేసిన తర్వాతనే విత్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పిసిసి ఆఫీస్ వీ హ్యావ్ డన్ దట్ వర్క్. ఎందుకు ఎవరు ఇబ్బంది పడకూడదు, ఎవరు కూడా బ్యాంకులో పోయి ఈ కేవైసీ ఉంటే తప్ప డబ్బులు ఇవ్వమని చెప్పి ఆ మెయిన్ ఉద్దేశం, ఆ మెయిన్ కంటెంట్ కోసమే మనం ఆ పని చేయాల్సి వచ్చింది తప్ప రెజల్యూషన్ తీసుకొని 14/9/2024లో రెజల్యూషన్ పాస్ చేసినాం, దాన్ని బేస్ చేసుకుని చేశాం తప్ప ఇంకొకటి లేదు. దయచేసి కాంగ్రెస్ నాయకులారా, కాంగ్రెస్ మండల నాయకులారా, ఇన్ఛార్జ్ జిల్లాల స్టేట్లో కానీ మన జిల్లాలో కానీ ఉమ్మడి జిల్లాలో కానీ ఎక్కడ కన్ఫ్యూజ్ పడాల్సిన అవసరం లేదు, దాని గురించి చర్చించాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కావాలంటే మీరు పోయి రిజిస్టర్ ఆఫీస్లో చూసుకోండి. ఆ డాక్యుమెంటేషన్ కూడా క్యాన్సిల్ చేయడానికి కూడా మేము అందరం సంతకాలు పెట్టాం. దయచేసి కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే పరిస్థితి మాత్రం దయచేసి చేయొద్దండి. ఇప్పుడిప్పుడు మేమందరం చైర్మన్లుగా కార్యవర్గంగా ముందుకు పోతున్నాం. బ్రహ్మాండమైన కార్యక్రమాలు కర్నూలు జిల్లా కాంగ్రెస్ చేయబోతాం. మేము అనుకునేది మీరు మమ్మల్ని ఆశీర్వదించండి, సపోర్ట్ చేయండి. ఏదున్నా కానీ మేము వస్తామని చెప్పండి, లేకపోతే మేము మీ దగ్గరకు వచ్చి అందరం కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీని షెడ్లమ్మ మేడంని సీఎం చేయాలనే ఉద్దేశం, అదొక్క ఉద్దేశంతోనే మనం ముందుకు పోతున్నాం తప్ప విత్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగేది, డ్యామేజ్ జరిగే ప్రసక్తే లేదు. ఒకవేళ వాళ్ళు ఏదైనా అనుకుంటే ప్రూఫ్ చేయండి, నన్ను జైల్లో పెడతారా లేకపోతే ఇంకొకరు పెడతారా అది వాళ్ళ ఇష్టం. మీరు ఆల్రెడీ ఇచ్చినారు కాబట్టి డిపార్ట్మెంట్ విల్ టేక్ కేర్ ఆఫ్ దేర్ ఓన్ కోర్స్. అంతే తప్ప దయచేసి మీరు ఫస్ట్ గమనించాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీని బతికించుకోవాలి, షెడ్లా మేడం గారిని సీఎం చేయాలి, అధికారంలోకి రావాలి, గ్రౌండ్ లెవెల్లో పనిచేయాలి, ధర్నాలు చేయాలి, రాష్ట్ర లోకల్ చేయాలి, ప్రతి డిపార్ట్మెంట్ మనం స్ట్రెంథన్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరితో ప్రతిరోజు నేను ఉన్నప్పుడు నేను అట్లీస్ట్ 1 to 2 hours ప్రతి ఒక్క నాయకుడితో నేను మాట్లాడుతున్నాను. ఎట్లా స్ట్రెంథన్ చేయాలి, విలేజ్ టు విలేజ్ స్ట్రెంథన్ చేయాలా, మండల్ టు మండల్ స్ట్రెంథన్ చేయాలా, డిస్టిక్ ఏ విధంగా మంచి పేరు తెచ్చుకోవాలా. కర్నూలు జిల్లా ఈరోజు ప్రప్రథమంగా ఉంది. ఏ యాక్టివిటీ తీసుకున్నా కూడా కర్నూలు స్టూడ్ ఫస్ట్ ఇన్ ఎనీ యాక్టివిటీ ఇన్ డూయింగ్ కాంగ్రెస్ పార్టీ. మీరు హర్షించాలి, మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి, మీరు మమ్మల్ని ప్రోత్సహించాలి. 2001 నుంచి నేను యూత్ కాంగ్రెస్లో ఎస్సీ ఎస్టీ సెల్ జిల్లా కన్వీనర్గా ఉన్నప్పటి నుంచి పార్టీ కోసం కష్టపడినాను. పార్టీ కోసం ఏ విధంగా ఆర్గనైజేషన్ పనిచేస్తుందో ఆర్గనైజేషన్లో పెద్దలు అందరి ఆధ్వర్యంలో నేను పనిచేశాను. అంతే తప్ప నేనేదో ఈ రోజే పార్టీలో జాయిన్ అయ్యి నేను ఏందో ఇలా కొలగొడుతున్నానో నాకు అవసరం లేదు. ప్రాణం పార్టీ ఉన్నామా న్యాయం చేస్తాం, లాస్ట్ వరకు న్యాయంతోనే ఉంటాం. అంతే తప్ప ఇంకొకటి మా ఉద్దేశం లేదు. దయచేసి ఏదున్నా కూడా మీరు అర్థం చేసుకోండి, ఒక క్లారిటీ తీసుకోండి. ఏదైనా ఉన్నా కూడా మాతో మాట్లాడండి, చర్చించుకుందాం. ఎక్కడ డీవియేషన్ జరిగిందో తెలుసుకోండి. ఆ డీవియేషన్ ఒకవేళ నాకు తప్పు ఉందంటే నాకు చెప్పండి, లేకపోతే మీ డీవియేషన్ ఏముందంటే మీరు సర్దుకోండి. దయచేసి అట్లాంటి కార్యక్రమాలు మీరు తీసుకొని వచ్చి ఇక్కడ తప్పు. దయచేసి అట్లాంటివన్నీ నేను ప్రోత్సహించను. నేను బైండ్ ఓవర్ ఓన్లీ టు కాంగ్రెస్ పార్టీ. ఐ నెవర్ డూ ఇన్జస్టిస్, ఐ డూ ఓన్లీ జస్టిస్. నేను ఈ ప్రాణం ఉన్నంత వరకు నేను తప్పు చేయను, తప్పు చేయాల్సిన అవసరం కూడా లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. ఇప్పుడు మన ఎస్సీసీఎల్ బజారన్న గారిని 2 నిమిషాలు మళ్ళా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన ఇద్దరిని మాట్లాడవలసిందిగా కోసం దయచేసి. థ్యాంక్ యూ. మన మిత్రుడు ఏబిఎన్ గారి వృత్తికి సంతాపం తెలియజేస్తూ
ఈరోజు ఒక చిన్న డిస్టర్బెన్స్ జరిగింది. పొద్దున ప్రెస్ మీట్ పెట్టడం, దాంట్లో కొన్ని విషయాలు ప్రెస్ ముందర వెల్లడించినటువంటి నాయకులు, కార్యకర్తలు 2-3 పాయింట్లు దీంట్లో స్పష్టంగా చేయాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ పాయింట్, ఇది ప్యూర్లీ ఒక ఈకేవైసీకి మాత్రమే రిజిస్టర్ చేశాం. అది కూడా కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పేరు కళా వెంకట్రావు భవనము. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ పేరు మీద పెడితే అది రిజెక్ట్ అయింది కాబట్టి కళా వెంకట్రావు భవన్ మీద పెట్టింటే అది యాక్సెప్ట్ చేశారు. ఏ దానికోసం? అకౌంట్స్, వాళ్ళ జీతాలు మంచి చెడ్డ తీయాలి అంటే బ్యాంకు వాళ్ళు, మా బ్యాంక్ వచ్చేసి యూనియన్ బ్యాంక్ యూకాన్ ప్లాజా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారు. వాళ్ళు ప్రతిసారి ఈ మధ్యకాలంలో బాగా ఇబ్బంది పెట్టారు. ఏమంటే మీకు అథెంటికేషన్ లేదు, మీకు అథెంటికేషన్ ఉంటేనే మీకు జీతాలు కానీ, మేమేమన్నా మీకు చెక్కులు కానీ, మేమేమన్నా డబ్బులు కానీ క్యాష్ ఇవ్వచ్చు అని. ఆ ఉద్దేశంతో 14/9/2024లో ఒక రెజల్యూషన్ పాస్ చేసింది. ఆ రెజల్యూషన్లో భాగంగానే ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. ఆ బైలాస్ ఒకసారి చూస్తే ఎక్కడ కూడా మనము ఈ పార్టీకి తాకట్టు పెట్టింది లేదు, ఈ పార్టీ మీద మనం లోన్ తీసుకునేది సొంతంగా మనకు అవసరం లేదు, ఎక్కడ కూడా మనం బైలాస్లో మెన్షన్ చేయలేదు. ప్యూర్లీ ఈకేవైసీ మీదనే ఈ ప్రోగ్రామ్ అంతా. అంతే తప్ప సోదరులు, పెద్దలు, కొందరు మాట్లాడిన వాళ్ళకు ఒక విన్నపం, దయచేసి కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది గురి చేయకోకుండా ఏదైనా ఉంటే సామరస్యంగా పరిష్కరించాల్సిందే తప్ప ఈ విధంగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ కల్చర్ కాదు. అది ఫస్ట్ గమనించుకోవాల్సిన అవసరం ఉన్నది. రెండోది, ఎక్కడైనా కానీ మనము ఏ బ్యాంకుకైనా కానీ మనం లోన్ అప్లై చేయాలన్నా, లేకపోతే దీన్ని పెట్టి మనం డబ్బులు తీసుకోవాలని కూడా మనం ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కానీ డీసీసీ ప్రెసిడెంట్ కానీ ఎక్కడ కూడా అడగలేదు. ఒకవేళ అడిగిన దాఖలాలు ఏమన్నా ఉంటే ప్రూఫ్లు పెట్టండి, నాకేం ప్రాబ్లం లేదు. మీరు ఏ చర్య మీరు పైనుంచి తీసుకుంటారా, పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, ఇంకోటి ఇచ్చారు, అవన్నీ బయటకు వస్తాయి. మీరు ఇచ్చిన కంప్లైంట్ మీదనే బయటకు వస్తాయి. ఒకవేళ తప్పని తేలితే ఇబ్బంది పడాల్సింది పరిస్థితి మీరు. దయచేసి ఒకసారి మీరు ఇచ్చే ముందు కానీ, మాట్లాడే ముందు కానీ, ఎవరైనా కానీ ఒక పార్టీ గురించి మాట్లాడేటప్పుడు దయచేసి ఏముంది దీంట్లో, కంటెంట్ ఏముంది, సీరియస్నెస్ ఏముంది దీంట్లో, ఇది పార్టీకి మేలా, పార్టీకి అన్యాయమా, లేకపోతే మురళీకి ఏమన్నా దీంట్లో ఇండివిజువల్గా బెనిఫిట్ ఏమన్నా ఉందా, లేకపోతే ఇప్పుడు కుదిరినటువంటి చైర్మన్లకు కానీ కార్యవర్గాలకు కానీ ఏమన్నా దీని మీద వీళ్ళకి ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా? దయచేసి మీరు ఒకసారి నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి మమ్మల్ని కన్సల్ట్ అయితే బాగుండేదని చెప్పి మా ఒక విన్నపం. రెండో పాయింట్, మేము ఇన్ని కోట్ల లోను పెట్టుకున్నాము, ఇన్ని కోట్లు 3 కోట్లు అన్నారు. మాకు అవసరం లేదు. నేను ఒక దళితున్నైనా, మా ఇంట్లో వాళ్ళందరూ డాక్టర్లు, నాకు సొంత ఇల్లు ఉంది, ఒకసారి ఎమ్మెల్యేగా చేశాను, ఒకసారి టీటీడీ బోర్డు మెంబర్గా చేశాను. నాకేమంత దేవుడు భగవంతుడు అన్నీ నాకు సమకూర్చారు కాబట్టి నేను లోన్ పోవాల్సిన అవసరం లేదు. ఉండేది నేను ఒక్కనే, మా అన్నోళ్ళు, మా వదినోళ్ళు, మా పిల్లలు పైన ఉంటారు. అంత పెద్ద ఇంట్లో నేను ఒక్కనే కాబట్టి నేను ఆ 3 కోట్లు తీసుకొని ఏం చేయాలో నాకైతే తెలియదు. దయచేసి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దీంట్లో మేడంకు ఏం సంబంధం? తీర్మానం చేశాము, ఈకేవైసీ కోసం చేశామే తప్ప షర్మిలా మేడం గారికి దీనికి ఏం సంబంధం? మేడంలో అనవసరంగా దీంట్లో ఇన్వాల్వ్ చేయాల్సిన పరిస్థితి లేదు. మేడంను మేమందరం ఒకటే అనుకుంటున్నాం, 2029లో షర్మిలమ్మ గారిని ముఖ్యమంత్రి చేయాలని దేనితోనే మేము పనిచేస్తున్నాం తప్ప ఇంకొకటి ఏం లేదు. మీరు కావాలనుకుంటే మాతో మీరు కలిసి రండి, లేదా మీరు మమ్మల్ని పిలవండి, కార్యక్రమాలు కలిసి చేద్దామని చెప్పండి, మేము కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తాం తప్ప ఇట్లా బురద జల్లే కార్యక్రమాలు, బురద జల్లే వ్యవహారము,
కాంగ్రెస్ పార్టీ జిల్లా కర్నూలు మీద మాత్రం దయచేసి ఎవరైనా కానీ చల్లద్దు. దీనికి ఒక దిశ దశ ఉన్నటువంటి పార్టీ ఇది. దీన్ని డైల్యూట్ చేసి, దీన్ని ఇబ్బంది కలుగు చేసి, ఇక్కడ నాయకుల మీద ఇబ్బంది గురి చేసి, ఎటువంటి పరిస్థితుల్లో అవమానపరిచే విధంగా దయచేసి ఇట్లాంటి కార్యక్రమాలు చేయకూడదు, చేయొద్దని విన్నవించుకుంటున్నాం. ఇప్పుడు ఏఐసిసి నుంచి కానీ, పిసిసి దగ్గర నుంచి కానీ, ఇంకొకరి దగ్గర నుంచి కానీ మీకు ఏమైనా దానివల్ల బెనిఫిట్ ఏమన్నా అయిందా? లేకపోతే ఇది చేసింది తప్పు అని చెప్పి మీరేమన్నా నాతో ఏమైనా చర్చించినారా? ఏమీ లేదు. సడన్గా వచ్చినారు, మాట్లాడినారు, నా మీద కంప్లైంట్ ఇచ్చారు 2 టౌన్లో, అన్నీ జరిగినాయి. దీనికి ముందుగానే మేము చెప్పేది ఏంటి, మీరు ఏ విధంగా ఈ క్యాడర్ను, కాంగ్రెస్ పార్టీని, జిల్లా నాయకుల్ని, జిల్లా సంబంధించిన ప్రతి నాయకుడిని ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. కాబట్టి ఈరోజు ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటపడేయాలి. మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇది ట్రాన్స్పరెంట్గా జరిగింది. అందుకోసమే మేము ఈ ప్రెస్ మీట్ కూడా పెట్టడమే. ఇది జరిగిన పిమ్మట మార్నింగే ఈ సొసైటీని డిజల్యూషన్ చేయమని చెప్పి కూడా నేను సంతకం కూడా పెట్టడం జరిగింది. దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం, కళా వెంకట్రావు భవన సొసైటీస్ అనేది మార్నింగే మేము సైన్ చేశాము, క్యాన్సల్ చేయమని చెప్పాము ఆ సొసైటీస్ని. అది ఈ రోజు కానీ రేపు కానీ అథెంటికేషన్గా కానీ ఏదో జిల్లా అంటే పక్క జిల్లా అధ్యక్షుడు ఒక మైనారిటీకి సంబంధించిన ఒక వ్యక్తి ఇద్దరే వచ్చి మా కార్యక్రమానికి అడ్డం పడి మా మీటింగ్ జరుపుకోకుండా ఉద్దేశపూర్వకంగా వాంటలిగా ఎస్సీలు మైనారిటీ వీళ్ళేది వీళ్ళు ప్రమాణ స్వీకారాలు మీటింగ్ జరుపుకునేది అనే ఉద్దేశపూర్వక కక్షతో వాళ్ళు మనల్ని మీటింగ్ జరుపుకోకుండా చేశారు. దానికి తోడుగా ఇక్కడ మేము గ్యాదర్ చేసుకున్న జనాలతో, అంటే మా ఎంట ఇంతమంది వచ్చారని మన మిత్రులందరినీ అందరికీ కూడా చూపించుకోవడానికి మేము పిలిపించిన జనాలను పెట్టుకొని వాళ్ళు ఉద్దేశపూర్వకంగా మనం డిస్టర్బ్ చేశారు. కాబట్టి ఇది అవమానకరంగా నేను భావిస్తూ రేపు ఖచ్చితంగా వాళ్ళపైన లక్ష్మీనరసింహ యాదవ్ నంద్యాల జిల్లా అధ్యక్షుడి పైన, కర్నూలు నగర అధ్యక్షుడైనటువంటి జిల్లాను భాష మీద ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ అడ్రస్ కేసు నేను కంప్లైంట్ చేస్తున్నాను. అలాగే ఆయన ఇక్కడ వాళ్ళు యాక్చువల్గా ఈ సొసైటీ విషయము మాకు తెలియదు, కానీ ఆయన ఆ మీటింగ్లో నా పేరు కూడా లక్ష్మీనరసింహ యాదవ్ గారు నా పేరు కూడా ఉచ్చరించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా నేను ఇన్ఫర్మేషన్ చేస్తాను, ఇందులో ఎలాంటి సందేహం. ఇప్పుడు ఎందుకంటే నాకు ఎలాంటి ఇది లేకుండా అందులో ఇంకొకటి వాళ్ళు ఈరోజు మేము మీటింగ్ పెట్టుకుంటున్నాము అని అందరికీ చెప్పి అందరినీ పిలిపించుకున్నప్పుడు వితౌట్ ఇక్కడ జిల్లా అధ్యక్షుడు పర్మిషన్ తీసుకోకుండా ఈ జిల్లా కార్యాలయంలో ఏది జరపాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రెస్ మీట్ మీరు జరపాలన్నా మేనేజర్ గారు ఫోన్ చేస్తారు, వాళ్ళ ఆధ్వర్యంలో మీరు వచ్చి మీరు ఏం చేస్తారు. కానీ వాళ్ళు మాత్రము ఎవరి పర్మిషన్ లేకుండా ఈ కార్యాలయంలో మమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ, మమ్మల్ని అవమానపరుస్తూ, అగౌరవపరుస్తూ వాళ్ళు చేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. దీనికి ఖచ్చితంగా మేము ఎస్సీ ఎస్టీ కేసు ఒకటి, ఇన్ఫర్మేషన్ కేసు ఒకటి ఖచ్చితంగా వాళ్ళపైన వేయాలని చెప్పేసి నేను ఈరోజు ఆర్డర్ కాపీ కూడా ఎందుకంటే అప్పుడు మీరు ఎవరు వేరే దీని మీద వెళ్ళారు కాబట్టి, వేరే అప్డేట్ మన మీద వెళ్ళారు కాబట్టి అప్పుడు మీకు చూపించలేకపోయాను. నాకు ఈరోజు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ ఇది. జిల్లా అధ్యక్షుడిగా, ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడిగా నా కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేసినారు కాబట్టి ఆ చర్యలకు పొందుతున్నాను. అవి ఖచ్చితంగా నేను వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ కేసు, ఇన్ఫర్మేషన్ కేసు ఇవి ఖచ్చితంగా పెడతానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు.
సహోదరులకి అలాగే డీసీసీ గారికి అందరికీ నమస్కారం చెప్పుకుంటూ, అయ్యా ఈరోజు మేము ఒక శుభకార్యం చేసుకోవడమని మేము అనుకున్నాము పార్టీ ఆఫీస్లో. అంటే నాకు జిల్లా అధ్యక్షుడిగా మైనార్టీ సెల్ పోస్ట్ ఇస్తున్నారు. ఆ కార్యక్రమం కోసం మేము మందిని గ్యాదర్ చేసుకున్నాము. అందరినీ తీసుకొని వచ్చి మేము ఇక్కడ ఘనంగా ఒక ఫంక్షన్ చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఉన్నాము. అదే టయానికి టైం తెలుసుకున్నారు. ఆ టైం తెలుసుకొని అదే మాకు ఉండాల్సిన ప్రెస్ మీట్ను వాళ్ళు ఉపయోగించుకొని మా పార్టీ ఆఫీస్లో నంద్యాల నుంచి వచ్చి వాళ్ళు మా డీసీసీ గారితో పర్మిషన్ తీసుకొని రావాలనేది కూడా వాళ్ళకి తెలియనట్టు ఉంది. అలాంటి వాళ్ళకు మనం డీసీసీ పదవులు ఇస్తున్నాము. కానీ షర్మిలమ్మ గారు ఇప్పుడు వచ్చే 29లో ఎలక్షన్లలో మేము ముఖ్యమంత్రిని చేయాలనేసి మేము చాలా కష్టపడుతున్నాం. మాకేమీ ₹1 జీతం వచ్చేది ఏమీ లేదు. ఇక్కడ మా జోబు నుండి మేము ఖర్చు పెట్టి మేము చేసుకుంటున్నాం. మేము ఈరోజు నాకు జిల్లా అధ్యక్షుడిగా మైనార్టీ సెల్కి ఇచ్చారు. నేను ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలపరచాలనేసి చాలా దృఢోకల్పంతో ఉన్నాను నేను. అదేవిధంగా ఇక్కడ మన ఆఫీస్లో ఈ కేవైసీ కోసం మాత్రమే ఈ సంస్థను పెట్టారు. ఏదో రిజిస్ట్రేషన్ చేశారు. కానీ మేము ఏ తప్పుడు ఉద్దేశంతో కానీ ఈ ఆఫీస్లో మనమేం లోన్లు తీసుకొని తీసుకొని పోవాల్సిన దుస్థితి కూడా మనకు లేదు. భగవంతుని దయ వల్ల ఈ ఆఫీస్లో మేము బాగానే ఉంటున్నాము. కానీ అందరం కలిసిమెలిసిగా ఉంటున్నాము అనేసే దురుద్దేశంతో పక్క డిస్టిక్ వాళ్ళు వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు. అలా డిస్టర్బ్ చేయకుండా షర్మిలమ్మ గారు చర్యలు తీసుకోవాలి. ఏదన్నా ఇక్కడ మీటింగ్ పెట్టాలంటే డీసీసీ గారిని అనుమతి తీసుకున్న తర్వాతనే వాళ్ళు మీటింగ్ పెట్టుకోవాలి. లేదు అంటే వాళ్ళు ఎక్కడైనా అరేంజ్ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోవాలి. అంతేగాని మా కాంగ్రెస్ ఆఫీస్లో వాళ్ళు రావడానికి హక్కు కూడా లేదు. వాళ్ళకి బలవంతంగా వచ్చి ఒక రౌడీలాగా ఇక్కడ ప్రవర్తిస్తే మేము చూస్తూ ఉండలేకపోతున్నాము. అది బాధాకరమైన విషయం కాబట్టి బాధాకరంగా ఉంది. అందుకోసము ఇలాంటివి ఇంకొకసారి జరగకుండా షర్మిలమ్మ గారు వాళ్ళ మీద డిసిప్లిన్ కేసు పెట్టాలి. వాళ్ళ మీద ఏదైనా యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగానే మేము ఈ పదవి నేను మైనార్టీ సెల్ చైర్మన్గా పదవి తీసుకున్నాను. ఈ పదవికి అనుక్షణం శ్రమిస్తూ అందరినీ బలోపేతం చేసుకుంటూ ఈ జిల్లాలో 6 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకోవడం కోసం కృషి చేస్తున్నాము. ఒక ఎంపీ కంపల్సరీ కర్నూలు నుండి ఈసారి మొత్తం సీట్లు మావే గెలిపించి చూపిస్తామనేసి షర్మిలమ్మ గారికి కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్. కాంగ్రెస్ ఈ ఆస్తి యువతిగా మన ప్రధాని రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఎవరికి కాంగ్రెస్ పార్టీ ఆస్తిని ఎవరికి వాడడానికి హక్కు లేదు. ఈ ఆస్తి ప్రతి కార్యకర్తది, ప్రతి నాయకుడి. అంతేగాని చెడ్డ ఉద్దేశంతో వచ్చి ఏదో మేము కాంగ్రెస్కి మేలు చేస్తున్నామని చెప్పి ఈరోజు మన అధ్యక్షుడు ఎస్సీ సెల్ అధ్యక్షుడు వజారన్న గారు, మళ్ళీ వచ్చేసి మైనార్టీ సెల్ కాజాభూషణ్ గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అటువంటి టైంలో రావాలంటే కూడా కొంచెం ఆలోచించాలి. ఇప్పుడు మేము అన్ని మంచి పనులు చేస్తున్నాం, కాంగ్రెస్ కోసం ప్రాణాలను ఇస్తాము అంటున్నాం. మళ్ళీ అటువంటి వాళ్ళు ఈరోజు ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడం ఎంతవరకు తగు ఒకసారి వాళ్ళే ఆలోచించుకోవాలా. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో నేను కొత్తగా చేరినప్పుడు ఇదే నంద్యాల పార్లమెంటు నరసింహ గారు
మీరేదయ్యా మీరు కర్నూలు పోతారు, నంద్యాల పోతారు అని మాట్లాడారు. మళ్ళీ అట్లాంటప్పుడు ఆయనకు తెలియదా? ఒక డీసీసీని అడిగి సంప్రదింపులు చేసుకొని మర్యాద ఏమయ్యా మురళీకృష్ణ గారు, మళ్ళీ మీరైతే ఇట్లా లోన్ పెట్టి 3 కోట్లు తీసుకుంటున్నారంట, మళ్ళీ దీనికి కారణం ఏమి అని అడగాలి కదా. పబ్లిక్లో వచ్చి ప్రెస్ మీట్లో ఎవరో ప్రెస్ మీట్ పెట్టుకుంటే వాళ్ళ ప్రెస్ మీట్లో వచ్చి మీరు మాట్లాడడం ఏంది విచిత్రంగా? మీకు తెలదా రాజకీయం ఎలా చేయాలనేది? కాంగ్రెస్ని బయటకి ఇచ్చేది మీరే ఫస్ట్. మీరు ఏడ్చి పక్కన వాళ్ళ మీద బురద తలుపుతున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ఒకప్పుడు మమ్మల్ని కర్నూలుకు మీరు పోకూడదు అనే, ఇప్పుడు మా మైనారిటీ సెల్ కాజాభూషణ్ ఇక్కడ అన్నారు, అక్కడ నంద్యాలలో నేను జనరల్ సెక్రటరీ చేసినాను, జిల్లా జనరల్ సెక్రటరీగా. అక్కడ నన్ను మన డిసిసి గారు నరసింహారావు అన్నాడు. కానీ మేము ఆ రోజు పట్టించుకోలేదు. మీ దగ్గర మేము ఒకవేళ ఈ ఆస్తి ఆయనదా, మురళీకృష్ణ గారిదా? కాంగ్రెస్ ప్రభుత్వం ఇది, కాంగ్రెస్ ఇది. వాళ్ళు అడగకుండా ఉంటారా? ఏమయ్యా మీరు ఏం చేస్తున్నారండి? కానీ తప్పుడు ఆలోచన మానుకొని ఇకనైనా మంచిగా మాట్లాడుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ని కాపాడండి. ఏమి కార్యకర్తలను కాపాడండి, నాయకులను కాపాడండి. మీరు ఇలా చేస్తే ఈరోజు కార్యకర్తలు బెడిసిపోయినారు అందరూ చాలామంది. వాళ్ళకి ఎంత అవమానం పెంచుకొని ఏంద్ర కాంగ్రెస్ నాయకులు ఇట్టున్నారు, ఇట్లా కొట్లాడుతున్నారని ఒకసారి ఆలోచించుకోండి. నరసింహ గారు, దయచేసి మీరు అంతా రచ్చరచ్చ చేసి ఇది సభ్యత కాదు. ఏమి మీరు ఏదో ఎన్నో సంవత్సరాల నుంచి కాంగ్రెస్ కష్టపడుతున్నా, కాంగ్రెస్ నా ప్రాణము, కాంగ్రెస్ నాకు ఎంతో ఉందని చెప్పి మాట్లాడతారు. మీరు ఒకసారి ఆలోచించుకొని ఏదైనా కానీ చేసేటప్పుడు కొంచెం మీరు తీసేసే, ఇక్కడ మురళీకృష్ణ గారు తీసేసే ఒక మర్యాదపూర్వకంగా మాట్లాడుకొని చేసుకోండి. కానీ ఊరికే అల్లరి పాలు చేయకండి కాంగ్రెస్ పార్టీని నేను మనసారా చెప్తున్నా, సెలవు తీసుకుంటున్నాను.